హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై బ్యూటిఫుల్ వరల్డ్. ఈ వీడియోలో ఉప్మాలోకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ చట్నీని పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేస్తున్నాను. 100 గ్రామ్స్ పచ్చి కొబ్బరిని తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత చిన్న కప్పుతో పప్పులు తీసుకోవాలి. ఇవి 400 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఆ తర్వాత 8 నుంచి 10 పచ్చిమిరపకాయలను తుంచుకుని వేసుకోవాలి. ఇందులోనికి 2 కప్పుల నీళ్ళని యాడ్ చేసి మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎంత ఎక్కువ వేసుకుంటే ఉప్మా అంత టేస్టీగా ఉంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తిరువాత గింజలు వేసి ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం చట్నీని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చట్నీని వేసుకుని కొంచెం సాల్ట్ని కూడా వేసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇంతేనండి, ఉప్మాలోనికి చట్నీ రెడీ అయిపోయింది. కారం సరిపోయింది, అందుకే నేను ఎండుమిరపకాయలను వేసుకోలేదు. ఆ తర్వాత చట్నీలోనికి ఉప్మాని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ఉప్మాని పొడి పొడిగా ప్రిపేర్ చేయటం లేదు, కొంచెం లూజ్గానే చేస్తున్నాను. కాబట్టి దాన్ని బట్టే కొలతలు కూడా చెప్తున్నాను. ఫస్ట్ ఈ ఉప్మాలోనికి 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని, ఒక పెద్ద టమాటోని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉప్మా రవ్వని తీసుకోవాలి. ఇక్కడ నేను 400 గ్రామ్స్ బొంబాయి రవ్వను తీసుకున్నాను. ఈ ఉప్మా రవ్వలోనికి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీ కరెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. మనం ఉప్మాలో ఆయిల్ ఎంత ఎక్కువ వేసుకుంటే ఉప్మా అంత టేస్టీగా ఉంటుంది. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తిరువాత గింజలను వేసుకోవాలి. ఈ తిరువాత గింజలు కూడా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులనైనా పేదవారి జీడిపప్పులనైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పేదవారి జీడిపప్పులనే వేశాను. ఉప్మాలో ఆనియన్స్ బాగా కనిపించాలి అంటే పొడవుగానే కట్ చేసుకోవాలి. ఫస్టే ఆనియన్స్ వేస్తే బిర్యానీలోకి చేసే బ్రౌన్ ఆనియన్స్లా ప్రిపేర్ అవుతాయి. ఉప్మాలో ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అయితే అంత టేస్ట్ ఉండదు. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ టొమాటో ముక్కల్ని వేసిన తర్వాత కూడా ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది ఇవి మగ్గటానికి. ఈ టొమాటో ముక్కలు పూర్తిగా మగ్గితేనే ఆ పులుపు మొత్తం ఉప్మాకు పట్టి మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి ఇవి పూర్తిగా మగ్గేంత వరకు వాటర్ యాడ్ చేసుకోకూడదు. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకోవాలి. కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత చూడండి, ఈ టొమాటో ముక్కలు పూర్తిగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం 1 కప్పు ఉప్మా రవ్వని తీసుకున్నాం కదా, కాబట్టి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఉప్మా లూజ్గా ఉండాలి అంటే 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి. లేదు పొడి పొడిగా ఉండాలి అంటే 2 నుంచి 2.5 కప్పుల వాటర్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇలా క్లోజ్ చేసి 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత మూతని ఓపెన్ చేసి చూస్తే నీళ్లు బాగా మరుగుతూ ఉంటాయి. ఆ నీళ్ళల్లో మనం ముందుగా కొలిచి పక్కన పెట్టుకున్నటువంటి ఉప్మా రవ్వని తీసుకుని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. గరిటెతో కలుపుతూ ఉండకపోతే ఉప్మా రవ్వ గడ్డలు కట్టేస్తుంది, కాబట్టి కలుపుతూనే వేసుకోవాలి. ఇలా ఉప్మా రవ్వని మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పుని చెక్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకు సరిపోయింది కాబట్టి యాడ్ చేయలేదు. ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూతని క్లోజ్ చేసి ఉడికించుకోవాలి. ఇలా మూతని క్లోజ్ చేసి 4-5 నిమిషాలు సిమ్లోనే ఉడికించుకుంటే ఉప్మా రెడీ అయిపోతుంది. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.